హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ ఆలూ కర్రీ చేశాను చికెన్ స్టైల్లో. ఈ రెసిపీ చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి. ఇది వరకు ప్రీతి రాక్ అండ్ ట్రీట్స్ ఉండేది, దాన్ని చేంజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి A to Z డైన్ రెసిపీస్. ఇప్పటి నుంచి అదే ఉంటుందండి. మష్రూమ్ ఆలూ కర్రీని ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి. అచ్చం చికెన్ స్టైల్లోనే ఉంది. దీని ప్రాసెస్ ఏందో చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర, పప్పు అండ్ అల్లం పేస్ట్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎల్లిపాయ వేసుకొని కొద్దిగా క్రిస్పీగా వచ్చేటట్టు కలుపుకొని, తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నేను 1.5 స్పూన్ వేసాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత టమాటాలు, ఆలుగడ్డ వేసుకొని కొద్దిగా మగ్గే వరకు ఉంచుకొని, టమాటా ఆలుగడ్డ ఉడికింది కదా, ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాము. మష్రూమ్స్ వేసుకొని కొద్దిగా అటు ఇటు తిప్పుకుని, మష్రూమ్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా రావాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలండి. సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి, హైలో పెడితే మాడిపోతాయి. తర్వాత సరిపడా కారము నేను 2.5 స్పూన్స్ తీసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత దింపేస్తే మష్రూమ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై వీడియోస్.